కామెంట్స్ అందరికీ మరొకసారి విఫలాభివందనాలు. మనం కగారు యుద్ధాన్ని భారత పాలకులు ప్రారంభించిన ఆదివాసీల నిర్మూలన, మావోయిస్టుల నిర్మూలన, ఈ యుద్ధాన్ని వ్యతిరేకించడానికి మన ఈ సదస్సుని సభని జరుపుకుంటున్నాం. భారత పాలకులు చట్టాల గురించి మాట్లాడుతున్నారు. భారత పాలకులు చట్టాలకి విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళ గురించి కూడా నిందలు వేస్తున్నారు, మాట్లాడుతున్నారు. నేను ఒక కమ్యూనిస్ట్ కార్యకర్తనే, విప్లవ కమ్యూనిస్ట్ కార్యకర్తనే. ప్రస్తుత రాజ్యాంగ చట్టాన్ని నేను ఒప్పుకోవటం లేదు. రాజ్యాంగ చట్టం ప్రకారం ఉన్నటువంటి ఏ నిబంధనలు కూడా నేను ఒప్పుకోవట్లేదు. ఇది మేము ఒప్పుకోవటం లేదనే విషయాన్ని బహిరంగ చాటుతున్నాం. కొత్త రాజ్యాంగ చట్టం ఎట్లా ఉండాలి అనేటువంటిది కూడా మేము చెప్పగలుగుతున్నాం, చెబుతున్నాం. కమ్యూనిస్ట్ విప్లవకారుల్లో ఇవాళ కమ్యూనిస్టులు చాలా చాలా నిర్మాణాలు ఉన్నాయి. ఆ నిర్మాణాల్లో కమ్యూనిస్ట్ విప్లవకారుల్లో ఉన్నటువంటి కొన్ని నిర్మాణాల వాళ్ళు కొత్త రాజ్యాంగ చట్టం ఎట్లా ఉండాలనేది కూడా ప్రకటించారు. అది తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు తెలుసుకోవచ్చు. అది మాధ్యమాల్లో అందుబాటులోనే ఉన్నది. మేమైతే సిపిఎంఎల్ అయినటువంటి వాళ్ళు కొత్త రాజ్యాంగ చట్టాన్ని ప్రకటించలేదు, కానీ ఒక నూతన ప్రజాతంత్ర వ్యవస్థను నెలకొల్పాలని అది అవసరం ఉన్నదని చెబుతున్నాం మేము. సరే, ఆ నూతన ప్రజాతంత్ర వ్యవస్థలోకి దాని యొక్క అవసరం ఏమిటి, దాని ఆవశ్యకత ఏమిటి అనేది తర్వాత వస్తాం. నేను కగారు యుద్ధం గురించి వస్తున్నాం. భారతదేశంలో అంబేద్కర్ తయారు చేసిన రాజ్యాంగ చట్టం, పాలకులు ఉపయోగపడుతున్న రాజ్యాంగ చట్టం, అది అంబేద్కర్ దాని గురించి దాన్ని తయారు చేసిన అంబేద్కర్ దాని గురించి విరుద్ధమైన మాటలు కూడా మాట్లాడాడు. నేను ఆ విషయాలకు ఇప్పుడు వెళ్ళను. కానీ భారత పాలకులకు ఉపయోగపడుతున్నటువంటి రాజ్యాంగ చట్టంలో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ అనేవి ఉన్నాయి. అవి ఆదివాసీల కోసం ఉద్దేశించినవి. ఆదివాసీలు భారత ప్రజల్లో భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళు మూలవాసీలు అని చెప్పి అందరూ అంగీకరిస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళు చెబుతున్నారు, మనం అంగీకరిస్తున్నాం. మన మూలవాసులం కాదనేది కొంచెం చర్చ పక్కన పెడదాం. వాళ్ళు మూలవాసులని మనం అందరూ అంగీకరిస్తున్నాం. ఆ మూలవాసుల కోసం రాజ్యాంగంలో పెడుతున్నటువంటి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ఉన్నాయి. ఆ 5th షెడ్యూల్లోకి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు, అది మోడీ షాలు కానీ అంతకు ముందు నెహ్రూ దగ్గర నుంచి మొదలెట్టిన పరిపాలకులు కానీ వెళ్ళటానికి వీల్లేదా? ఆ 5th షెడ్యూల్ ప్రాంతంలోకి 6th షెడ్యూల్ ప్రాంతంలోకి వెళ్ళటానికి వీలే లేదు. కానీ వీళ్ళు ఆ 5th షెడ్యూల్ అతిక్రమించి, ఆ 6th షెడ్యూల్ అతిక్రమించి ఆ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు. మావోయిస్టులు పోయారంటే మావోయిస్టులు ఆదివాసీల కోసం పోయారు. మావోయిస్టుల కంటే ముందు పోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, కమ్యూనిస్ట్ విప్లవకారులు. ఆ కమ్యూనిస్ట్ విప్లవకారులు కూడా ఆదివాసీల కోసం పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు. నేను 68 నుంచి విప్లవ కమ్యూనిస్టులో ఉన్నాను. నాకు తెలుసు. ఇవాళ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీకి అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆ చంద్రం నాయకత్వాన ఒక బ్యాచ్ ఆ బస్తర్ ప్రాంతం తిరిగి వచ్చినది. ఆ బస్తర్ ప్రాంతం తిరిగి రావటమే కాకుండా ఆ కామ్రేడ్స్ అందరు కలిసి ఆనాడే నూగూరు పోలీస్ స్టేషన్ పైన ఒక దాడి చేశారు. ఆ దాడి ద్వారా నూగూరు పోలీస్ స్టేషన్ లేకుండా తొలగిస్తే ఆ బస్తర్ ప్రాంతంలోకి రావడానికి పోవటానికి యథేచ్ఛగా తిరగడానికి కమ్యూనిస్ట్ విప్లవకారులకి అవకాశం ఉంటుందనేది ఇట్లాంటి పరిణామాలు జరిగినాయి. అయినప్పటికీ నేను ఒక మాట అంటున్నాను. ఇవాళ రాజ్యాంగం ప్రకారం, ఇప్పుడున్న రాజ్యాంగ చట్టం ప్రకారం ఈ దేశంలో 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రాంతంలోకి, ఆదివాసులు నివసిస్తున్న ప్రాంతంలోకి భారత పాలకులు తమంతట తాము ప్రవేశించడానికి వీలే లేదు. తమంతట తాము అక్కడ పోవడానికి వీలే లేదు. ఆ ప్రాంతంలోకి పోవాలంటే ఆ ప్రాంత ప్రజల యొక్క ఆమోదం పొందాలి. ఆ ప్రాంత ప్రజలు సమావేశపరిచి ఆ సభలో తీర్మానం చేసుకొని ఆ తీర్మానం రాష్ట్రపతికి, గవర్నర్కి పంపించి వాళ్ళు ఆమోదించిన తర్వాతనే వాళ్ళ మాట భారత పాలకులు అక్కడికి వెళ్ళాలి. మోడీ షాలుగా అయినా అక్కడికి వెళ్ళాలి. కానీ ఆ చట్టానికి విరుద్ధంగా, ఆ రాజ్యాంగానికి విరుద్ధంగా, దుర్మార్గంగా, అతి నీచంగా ఆదివాసీ ప్రాంతంలోకి పోయి వీళ్ళు దురాక్రమణ చేస్తున్నారు. కనుక మొదటి నేరస్తులు ఎవరంటే ఆ మోడీ షాలు మాత్రమే. ఇవాళ అక్కడ మావోయిస్టులు ఉండొచ్చు కాక, మావోయిస్టులు అభివృద్ధి కార్యక్రమాలని, ఇక్కడ జరగాల్సిన సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు.
కమ్యూనిస్టు పురకాలు ఎక్కడైనా ప్రవేశించారంటే అక్కడ ప్రజల్లో మెరుగైన జీవితం, ప్రజల్లో సంస్కరణ లభించినాయి. నాకు తెలుసు. మేము తరిమిల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, చంద్రపుల్లారెడ్డి నాయకత్వాన బయలుదేరండి కమ్యూనిస్టు పురోకారులు ఆదివాసీ ప్రాంతాలకు ముందు వెళ్ళాం. మేము వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన మార్పులు ఉన్నాయి. ఆ మార్పుల్ని వాళ్ళు అనేక మంది చూడొచ్చు. ఈ కామెంట్ చంద్ర లాంటి వాళ్ళు మేము వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి కమ్యూనిస్టు పురోకారుల కార్యకర్తల రూపంలోనే కాదు, ఆ ప్రాంతాల రూపాల్లో కూడా అనేక మార్పులు జరిగినాయి. ఏమి ఈ పాలకులకు సాధ్యం కాలేదే? మాకు సాధ్యమైంది. ఈ పాలకులకు సాధ్యం కాలేదే? ఎందుకు సాధ్యం కాలేదు? సాధ్యం కాకపోవటం కాదు, నిర్ణయించుకోకపోవటం. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని, ఆదివాసీ అభివృద్ధిని వాళ్ళు కోరుకోలేదు, కనుకనే అభివృద్ధి జరగలేదు. కనుక మేము అభివృద్ధికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళం, మేము ప్రగతికి ప్రాతినిధ్యం వహించేవాళ్ళం. మీరు ప్రగతి నిరోధకులు, అభివృద్ధి నిరోధకులు. ఈ అభివృద్ధి నిరోధకులు ఇవాళ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారంటే అక్కడున్న ఆదివాసీలు మోసం చేయటానికి, ఆదివాసీలకి అభివృద్ధి కోసం మేము ఉన్నామని చెబుతూ ఆదివాసీయేతర ప్రజల్ని, ప్రపంచాన్ని మోసం చేయటానికి. ఇక్కడ నేను 2 విషయాలు గుర్తు చేస్తాను. మావోయిస్టులు ఈ మధ్య విడుదల చేసిన 4-5 లేఖల్లో గతంలో మా దగ్గర జరిగితే పొరపాట్లు జరిగి ఉండొచ్చు, మేము రోడ్లు ధ్వంసం చేసి ఉండొచ్చు, మేము రోడ్లు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళ యంత్రాలను ధ్వంసం చేసి ఉండొచ్చు, మేము హాస్పిటల్స్ పెట్టడానికి ప్రయత్నాలు చేసిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎదుర్కొని వెళ్ళగొట్టి ఉండొచ్చు, విద్యాలయాలు పాఠశాలలు ప్రారంభించినటువంటి వాళ్ళకి మేము వెళ్ళగొట్టి ఉండొచ్చు. మా దగ్గర అట్లాంటి పొరపాటు జరిగి ఉండొచ్చు. కానీ మేము విద్యాభివృద్ధి కోసం, మేము ఆరోగ్యాభివృద్ధి కోసం, సమాజంలో అవసరమైన మానవులకు అవసరమైన మానవ జీవితానికి అభివృద్ధికి అవసరమైన మార్పుల కోసం మేము సంఘర్షణ కొట్లాడుతున్నాం, పోరాడుతున్నాం. కనుక ఆ తప్పుల్ని మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము దిద్దుకుంటామని మావోయిస్టులు ప్రకటించారు. ఈ 5-6 లేఖల్లోనే మీరు చూడండి ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అలాంటి అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నటువంటి వాళ్ళు, అభివృద్ధికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మావోయిస్టుల నిర్మూలన మీకెందుకు? ఆదివాసుల నిర్మూలన 5th, 6th షెడ్యూల్ ప్రాంతంలోనంటే ప్రజలైనటువంటి వాళ్ళ హక్కులైనటువంటి నిర్మూలన మీకెందుకు? ఆదివాసీ ఇప్పుడు మోడీషాలకు ఆస్తులు ఉన్నాయా? మోడీషాలకు పీఠాలు ఉన్నాయా? ఈ పీఠాల్లో పోయి ఎవరైనా, మనం ఎవరైనా, ఇంకెవరైనా పోయి తన్ని మీరు దరిద్రులాల ఇక్కడి నుంచి వెళ్ళమంటే అది చట్టానికి విరుద్ధమని ఎవరైనా అంటారు. ఈ ఆదివాసుల్ని మరి చట్టానికి విరుద్ధంగా తొలగించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారే, ఇంత దరిద్రులా మీరు? ఇంత దరిద్రం నింపుకున్నారా మీరు? ఇది నా ప్రశ్న. కనుక కగారు యుద్ధం అనేటువంటిది అక్రమమైన యుద్ధం. కగారు యుద్ధం అనేది ఆదివాసులు నిర్మూలించడానికి, కగారు యుద్ధం అనేది మావోయిస్టులు ఓడించి నిర్మూలన చేయడానికి ఎంచుకున్న, భారత పాలకులు ఎంచుకున్న దరిద్రపు దుర్మార్గపు యుద్ధం. ఈ యుద్ధాన్ని మనం వ్యతిరేకిద్దాం. ఇక రెండో విషయం, మావోయిస్టుల విషయం. మావోయిస్టులు యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో ఎవరైనా యుద్ధం చేసేవాళ్ళు కానీ, యుద్ధానికి వ్యతిరేకంగా నిర్మూలనకు దిగినాడు కానీ ఎవరొకరు సరిపోవాల్సిందే. కురుపాండవ యుద్ధం చూసాం, సరిపోవాల్సిందే. అయితే మావోయిస్టులు మేము ఇప్పుడు సాగిస్తున్న యుద్ధంతో సహా, మేము మా చేతిలో ఉన్న ఆయుధాలతో సహా ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఇటు దుర్మార్గులు, దరిద్రులు అయినప్పటికీ వీళ్ళతోటి మేము సంప్రదింపులు, సంభాషణలు జరపడానికి సిద్ధం. మేము ఈ ఆయుధాలు దించే విషయం కూడా, ఆయుధాల విషయం కూడా చర్చలు పెట్టండి, మేము చర్చించడానికి సిద్ధం అని అన్నారు. అన్న తర్వాత నీకు ఎక్కడైనా మావోయిస్టు కనిపించాడు, నీకు మావోయిస్టులు కనిపించారు, నిర్మూలించాల్సిన అవసరం ఏమవుతుంది? 2 దేశాల సైన్యాలు పోరాడుతుంటే మనం ఏం చేస్తున్నాం? ఒక దేశం మరొక దేశం పైన పోరాడుతున్నప్పుడు ఆ సైన్యాలు ఎదురొస్తే మనం ఏం చేస్తున్నాం? భారత పాకిస్తాన్ 71 యుద్ధంలో, భారత పాకిస్తాన్ మధ్య జరిగిన 71 యుద్ధంలో 92,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత సైనికులు కనిపించారు. ఏం చేశావు నువ్వు? ఏం చేశావు? ఆ 92,000 మందిని తీసుకొచ్చి భారతదేశంలో అనేక మాసాల పాటు భారత ప్రభుత్వం, భారత ప్రజలకి ఆనాడు బియ్యం కూడా ఇవ్వని ప్రభుత్వం, భారతదేశంలో ఉన్న ప్రజలకి కనీస అవసరాలు కూడా తీర్చని ప్రభుత్వం ఆనాడు ఆ 92,000 మంది సైనికులకి మంత్రులు ఎట్లాంటి ఆహారం తింటారో, మంత్రులు ఎట్లాంటి వసతుల్లో ఉంటారో అట్లాంటి వసతులు కల్పించి 92,000 మందిని నెలల పాటు భారత ప్రభుత్వం పోషించింది. వాళ్ళు లొంగిపోయారే కదా, నువ్వు నిర్మూలించలేదే.
యుద్ధంలో ఉన్నంతకాలం ఒకరినొకరు నిర్మూలించుకున్నారు. భారత ప్రభుత్వాన్ని కూడా పెద్ద సంఖ్యలో ఆనాడు చనిపోయారు. ఇప్పుడు మావోయిస్టులు యుద్ధ విరమణ ప్రకటించారు. ఏమి దరిద్రం ఈ పాలకులకి, ఏమి నీచత్వం ఈ పాలకులది. ఎందుకు యుద్ధాన్ని ఆపుతున్నాను ప్రకటించినటువంటి వాళ్ళు, యుద్ధాన్ని మేము నిలుపుదల చేస్తామని ప్రకటించినటువంటి వాళ్ళు, మేము మా అంతటా మేము ఆయుధాలు పట్టుకొని ఎక్కడికి రాము అని ప్రకటించిన మావోయిస్టులతోటి యుద్ధాన్ని ఆపుతున్నాను ప్రకటించినటువంటి వాళ్ళతోటి మా సంభాషణ జరపకుండా 28 మందిని చంపావే నువ్వు. 28 మందిని చంపావే, నీ వాళ్ళని చంపుదాం, మోడీ షాలు చంపుదాం, సమాజం ఒప్పుకుంటుందా? సమాజంలో ఎవరైనా అట్లా చంపడానికి మేము పూనుకున్నామంటే మర్యాద, చంపడానికి పూనుకునే వాళ్ళకి మర్యాద ఇస్తారా? నిన్నెవరో ఇతన్ని మోడీని చంపుతామని అన్నట్టు వాడిని అంటే అరెస్ట్ చేశారనే వస్తుంది. 28 మందిని చంపేవే, మేము యుద్ధ విరమణ ప్రకటించామన్నట్టు వాళ్ళు, మేము ఆయుధాలు ఉపయోగించకుండా సంప్రదింపులకు వస్తామన్నట్టు వాళ్ళు 28 మంది చంపారు. 27 శవాలు దొరికినాయి. తప్పించుకున్న 7గురు మరో శవాన్ని తీసుకెళ్ళి వెళ్ళారు. చనిపోయిన కామ్రేడ్ యొక్క ఇంకో బాడీని మేము తీసుకెళ్లామని ప్రకటించారు. ఎందుకు ఇంత దరిద్రం? భారత పాలకులకి ఎందుకు ఇంత దరిద్రం పట్టుకున్నది? ఇంత నీచత్వం ఎందుకు వాళ్ళు వాళ్ళ బుర్రలోకి ఆలోచనలకి చొప్పించుకున్నారు? అంతర్జాతీయ విషయాలతో ముడిపెడుతున్నారు. భారత పాకిస్తాన్ మధ్య గొడవ జరిగింది. భారతదేశంలోకి ఉగ్రవాదులు వచ్చారు. ఉగ్రవాదులు వస్తున్నారు. అసలు ఉగ్రవాదులు ఎక్కడ పడుతున్నారు? జమ్మూ కాశ్మీర్లో పడుతున్నారు, పాకిస్తాన్ అధీన కాశ్మీర్లో పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో పడుతున్నారు, పాకిస్తాన్ అధీన కాశ్మీర్లో పడుతున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుండొచ్చు, అది కలిసి పక్కన పెడదాం. పాకిస్తాన్ అధీన కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు పడుతున్నారు. ఉగ్రవాదులు వెళ్ళే పార్టీ మాది వేరే పార్టీ, మా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. మా పార్టీకి సంబంధించిన వాళ్ళు జమ్మూ కాశ్మీర్కి స్వయం నిర్ణయాధికార హక్కు ఉండాలని కోరుతున్నారు. ఆ ఉగ్రవాదులు స్వయం నిర్ణయాధికార హక్కు అమలు జరపలేదు కనుక, స్వయం నిర్ణయాధికార హక్కుని అత్యక్షించింది కనుక భారత పాలకుల మీద మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామన్నారు. న్యాయము ఇష్టం వచ్చినట్టు నువ్వు పోరాడితే నీ న్యాయం నెగ్గదు. ఇష్టం వచ్చినట్టు నువ్వు వ్యవహరిస్తే నీ వెనుక ప్రజలు వేలాది మంది సమీకృతం కాదు. కనుక ఉగ్రవాదం పనికిరాదని మేము చెబుతున్నాం. ఆజాద్ కాశ్మీర్ లో ఉన్న వాళ్ళకి, జమ్మూ కాశ్మీర్ లో ఉన్న వాళ్ళకి మేము చెబుతున్నాం ఉగ్రవాదం పనికిరాదని. సరే, వాళ్ళ తంటాలు, వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ సాగు వాళ్ళది. నువ్వేమంటున్నావు? ఆజాద్ కాశ్మీర్ మాదేని అంటున్నావు కదా. ఆజాద్ కాశ్మీరు, జమ్మూ కాశ్మీరు రెండింటిని కలిపి ప్లెబిసైట్ జరపాలని మహారాజు హరిసింగ్, మహారాజే కాకుండా షేక్ అబ్దుల్లా అప్పుడు తాత్కాలిక ప్రధాని, వీళ్ళిద్దరు అంగీకరించారే. ఈ ఒప్పందం పైన నెహ్రూ సంతకం చేశాడే, పటేల్ సంతకం చేశాడే, అటు పక్కన హరిసింగ్, అబ్దుల్లా సంతకం చేశాడే. దాన్ని ఎందుకు అమలు కాకపోను? సిక్కిం రాష్ట్రంలో ఉన్న ప్రజలు అక్కడున్న రాచరికాన్ని, రాజుని, సోగ్యాల్ని పడదోసి భారతదేశంలో కలుస్తాను ప్రజలంటే నువ్వు ఒప్పుకున్నావు. ఇప్పుడు సిక్కిం భారతదేశంలో రాష్ట్రం. జమ్మూ కాశ్మీర్ ప్రజల నిర్ణయానికి ఎందుకు ఉండదు? నీ భారత పాలకులు కానీ, ఇప్పుడున్న మోడీ షాలు కానీ ఏమి ఒక చోట ఒక పద్ధతి, ఇంకో చోట ఇంకో పద్ధతి అవలంబిస్తావా? రెండోది పాకిస్తాన్ తోటి 3 రోజులు యుద్ధం తర్వాత 10వ తేదీ వాళ్ళు ప్రతిపాదించారని నువ్వు అంటున్నావు. నిజాలు పక్కన పెడదాం. వాళ్ళు ప్రతిపాదించారా, వీళ్ళు ప్రతిపాదించారా, నిజాలు పక్కన పెడితే నువ్వు యుద్ధ విరమణకి అంగీకరించావు. ఆ యుద్ధ విరమణ తర్వాత నీ పోలీసులు ఒక్క తుపాకీ కాల్చలేదు, నీ పోలీసులు ఒక్క విమానాన్ని కూడా ఉపయోగించలేదు, నీ పోలీసులు ఒక్క ర్యాకెట్ను ఉపయోగించలేదు, నీ పోలీసులు జమ్మూ కాశ్మీర్లో ఆజాద్ కాశ్మీర్, అధీన కాశ్మీర్లో కానీ లేదా పాకిస్తాన్ భూభాగంలోకి పోలేదు. మరి అక్కడ వర్తించే చట్టము, అక్కడ వర్తించే నిబంధన, అక్కడ వర్తించే సూత్రం ఇక్కడ భారతీయులైనటువంటి నీతోటి పాటు భారత పౌరులైనటువంటి మావోయిస్టుల దగ్గర ఎందుకు వర్తించడం? ఏమి నీ చెప్తావు? నీది ఏమి దుర్మార్గం నీ పాలన? ఇది మా ప్రశ్న, మా అభిశంసనం. ఇక ఇక్కడ భారతదేశంలో మన యోచన గారు మాట్లాడేటప్పుడు అనుకుంటా భూమి విషయం మాట్లాడారు. భారతదేశంలో ఒక ప్రజాతంత్ర విప్లవాన్ని భారత సమాజం పురిటి నొప్పులతోటి ఒక ప్రజాతంత్ర విప్లవాన్ని ఆశిస్తున్నది. ప్రజాతంత్ర విప్లవం అంటే ఏమిటి? భారతదేశంలో దున్నేవాడికి భూమి దక్కాలి,
భారతదేశంలో వ్యవసాయ విప్లవం అమలు జరగాలి, భూమి యొక్క ఒక కేంద్రీకృత ఆస్తిగా ఉన్నటువంటి పాలకులు చేతున్నటువంటి భూమిని వాళ్ళ కబంధ హస్తాల నుంచి బయటికి తీసుకొచ్చి దున్నేవాడికి అప్పచెప్పాలి. ఇవాళ భారతదేశంలో గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకి పుగిడీలుగా గుంపులుగా గ్రామాలకు తరలిపోతున్నారు. తరలిపోయినప్పటికీ బాంబేలో మీకు జీవనాధారం దొరకట్లేదు, బెంగళూరులో దొరకట్లేదు, కేరళలో దొరకట్లేదు, మద్రాసులో దొరకట్లేదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైదరాబాద్లో దొరకట్లేదు, ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కానీ మరే చోట కానీ దొరికే అవకాశమే లేదు. మొత్తం ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజలందరూ ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు. భారత పాలకులకి ఇది కనపట్టలేదా? నువ్వు వ్యవసాయ సంస్కరణకి ఎందుకు పూనుకో? వ్యవసాయ సంస్కరణ చేసి దున్నేవాడికి భూమి ఇచ్చి పంటలు పండించి పాలకులు తెలంగాణ ప్రాంతంలో బ్రహ్మాండంగా వరిని పండించామని చెబుతున్నారు. వరి పండిన మాట నిజమే. ఇప్పుడు ప్రస్తుతం పాలకుల ఆధ్వర్యంలో పండిన మాట నిజమే, గత పాలకుల ఆధ్వర్యంలో పండిన మాట నిజమే. ఒక ఎకరు రైతుకి ఇంత మంచి పంట సాధిస్తాడు, ఇంతకంటే మంచి పంట సాధిస్తాడు. ఈ పంట ఆధారంగా చేసుకొని భారత పాలకులకి పొట్ట నింపడానికి కావాల్సిన ఆహారం పండించి ఆహారాన్ని ఇవ్వడం ద్వారా వాళ్ళందరి శ్రమని, వాళ్ళందరి శ్రమశక్తిని ఇతర రంగాలకి, పారిశ్రామిక రంగంలోకి మళ్లించి ఆ పారిశ్రామిక రంగ అభివృద్ధి ద్వారా, ఆ పారిశ్రామిక ఉత్పత్తుల ద్వారా విదేశాలతో పోటీ పడదాం. ఇదే పని కదా చైనా చేసింది, ఇదే పని కదా చైనా చేసింది. చైనా వ్యవసాయ విప్లవాన్ని, ప్రజాతంత్ర విప్లవాన్ని పూర్తి చేసుకొని ఇవాళ అమెరికాతో తలపడి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలకు తలపడి నీకంటే చౌకగా, నీకంటే మెరుగ్గా నేను పారిశ్రామిక ఉత్పత్తులు ఇస్తున్నది. ఇవాళ ప్రపంచం అంతా గగ్గోలు నడుస్తుంది. అమెరికన్ సామ్రాజ్యవాదులు అభివృద్ధి అయిన యూరప్ దేశాలన్నింటికంటే పారిశ్రామిక ఉత్పత్తుల్ని చౌకగా చైనా అందిస్తుంది. భారతదేశం కూడా అదే పని చేయొచ్చు కదా. నేను ఎగుమతుల దేశంగా దీన్ని మారుస్తానని మోడీ మాట్లాడాడు. దిగజారిపోయిన ఎగుమతులు అతను మాట్లాడినట్టు ఈ సంవత్సరాల్లో దిగజారిపోయినాయి. ఏమి దరిద్రం ఈ పాలకులకి! నీ పాలన యొక్క లక్షణం నీకు కనపట్టలేదా? నీ పాలన యొక్క ఫలితం నీకు కనపట్టలేదా? నీ పాలన ఈ విధంగా ఉన్నప్పుడు, నీ పాలన ఈ విధంగా ఉండి సమాజం అస్తవ్యస్తకు గురవుతున్నప్పుడు దాన్ని ఆ అస్తవ్యస్తను తొలగించడానికి నీ పాలన ఈ విధంగా ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు, ఈ వ్యవస్థను ఇంత దరిద్రంగా నువ్వు నిలబెట్టాలని అనుకుంటున్నప్పుడు ఈ వ్యవస్థను మార్చడానికి ఒకే కార్యక్రమం ఉంది. నూతన ప్రజాతంత్ర విప్లవం తప్ప మరొక మార్గమే లేదు. ఆ నూతన ప్రజాతంత్రంలో వ్యవసాయ విప్లవం అమలు జరగాలి. వ్యవసాయ విప్లవంలో దున్నేవాడికి భూమి అమలు జరగాలి. ఆ దున్నేవాడి భూమి సాధించి ఆ దున్నేవాడికి భూమి ఈ ఇచ్చుకోవడం ద్వారా, పుచ్చుకోవడం ద్వారా ఆ భూమి పైన సేద్యం చేసి ఆ భూమి పైన పంటలు